అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతది అనుకుంటున్నా. మీకు హెల్ప్ అయితది అనుకుంటున్నా. ప్రతిది అయినా ఇగ ప్రతిది ఉడక మూమెంట్ అన్నది ప్రతిది ఉడక మీకు చూయించాలని నేను అనుకుంటా. ఇగ మీరు ఇది మీకు హెల్ప్ అయితుంది కాంది కామెంట్ పెట్టుండ్రి. ఇగ ప్రాన్స్ అయితే నేను ప్రాన్స్ మంచూరియా చేసిన. ఇగ పిల్లలకు ఫ్యాట్ తక్కువ ఉన్నా ఉడక వజన్ తక్కువ ఉన్నా గానీ తినిపియాలి ఇట్లాంటియి. ఇగ అది ఏందంటే కొందరికి ఇష్టం ఉంటది. కొందరికి ఇష్టం ఉండది. ఇష్టం ఉన్నోళ్ళు మాత్రం తినాలే. ఇట్లా టేస్ట్‌గా మాత్రం చేసుకునేది మన ఛానల్‌లో మాత్రం నేత్ర ఫుడ్ ఛానల్‌లో ఉన్నది ఇది. ఇదే రెసిపీగా చేసిన ఇంతకుముందు చేసిన ఉంటది. ఇక చూడుండ్రి అందులోకి వెళ్ళి నేత్ర ఫుడ్ ఛానల్‌లోకి వెళ్ళిపోయి చూడుండ్రి. లాక్స్ అన్నది ప్రతిది ఉడక మూమెంటు ఏమేం చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా, ఏందన్నది ప్రతిది పెడతా. ఇక మా చైతి అయితే ఇక వాళ్ళ ఫ్రెండ్ తోటి వీడియో కాల్ మాట్లాడుతుంది. చిన్న చిన్న పిల్లలే కానీ ఒకళ్ళకొకళ్ళు ఫ్రెండ్స్‌గా ఈ స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అయ్యి అట్లా చేసుకుంటారు ఫోను. ఇక చేసుకుంటే మాట్లాడితే మేము ముద్దుగా చూస్తున్నాం ఆమెను. ఆకులన్నీ వేసుకొని చూస్తుంది. ఆకులు అవి లబ్బర్ ఆకులు. ఇగో మునగాకు కారము ఇదైతే క్యాన్సర్కి పనిచేస్తుంది, కంటి చూపుకి పనిచేస్తుంది, మనకు షుగర్ ఉన్నోళ్ళకి పనిచేస్తుంది. ఇక దీని కొరకు ఎంత చెప్పినా నేను తక్కువనే. ఇక అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలా ఒక ముద్దకి వేసుకొని రోజు ఒక ముద్దకి వేసుకొని ఒక గ్లాస్ దాంట్లో నింపుకొని పెట్టుకొని ఇక రోజుకి ఒక ముద్ద తింటామంటే ఇక మన హెల్త్ సెట్టు. క్యాన్సర్ కూడా వచ్చేది రాదు అని డాక్టర్లు చెప్తారు. ఇవి దీని కొరకు చాలా చెప్తారు. మేము ఎప్పుడెప్పుడు చేసుకుంటాం కాబట్టి కర్రీస్లలో కూడా ఎన్ని అట్లా తింటామో ఇట్లా కర్రీస్లలో కూడా కొంచెం అంతా వేసేసుకుంటాం. వేసేసుకుంటే ఇక మనకు ఇది కొంచెం ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకు ఇది నచ్చిన మంచి వేయించిన అన్ని రకాలు వేయించి అన్ని మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది ఇది అది అన్నది ఏముండదు. ఇది ఇట్లనే అది అట్లనే చేసుకుందాం. ఇక అమ్మతనానికి అయితే వాళ్ళ వాళ్ళు నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇంకా మీ ఫ్రెండ్స్కు అలా షేర్ చేయండి. ఇదైతే ఇక ఎందుకంటే ఇక హెల్త్ గురించి అయితే చాలా మంచిది కాబట్టి నేను ప్రత్యేకించి చెప్తున్నా. ఇక మీరు షేర్ చేయండి అని. అందరు హెల్త్ సెట్ కావాలంటే ఇది తినాలి కమ్మతనానికి. ఇక అట్లా రెసిపీ అనేది ఎట్లా చేసిన ప్రాసెస్ పక్క చూపించిన లైక్ కామెంట్. సరే మునగాకు కారపొడి మునగాకు కారపొడి వేసేసింది. ఇక నక్షు కమ్మ అంత కమ్మ ఉందో బాగుంది కదా. ఎన్ని కంటి సూపుకు మనము షుగర్ ఉన్నోళ్ళకైనా ఇట్లా బరకగానే పట్టుకోవాలి. పప్పులతోటి కమ్మగా వస్తుంది. నిజంగానే కమ్మ ఉంది. కమ్మ ఉంది కదా. కమ్మ ఉంటుంది. ఇప్పుడే ఫుడ్ ఛానల్కి తిరిగి పెట్టినా సూపర్ ఉంది. మంచిగా నోరుకు టేస్ట్ వచ్చింది. అసలు మునగాకు అంటే నమ్మకం పట్టదు. ఏ ఒగర్తనం ఎక్కడ ఏ రకం ఉడక ఖరాబ్ లేదు. బాగుంది. వేడి వేడి అన్నం ఇట్లా వేసుకొని కమ్మగా తినుండ్రి. 6 నెలలు నిలువ ఉంటుంది. 6 నెలలు నిల్వ ఉంటుంది. 6 నెలలు ఉంటుంది. ఇది కారపొడి లెక్క. ఒక గ్లాస్ అంటే నింపుకొని పదన ఉండద్దు, ఆకు పదన ఉండద్దు. మంచిగా డ్రైగా అయినాకనే మనం చేసుకోవాలి. చేసుకుంటే బాగుంటుంది. సరే ఇక్కడ అప్పడాలు తింటున్నది. అప్పడాలు తింటున్నా నక్షు సూపర్. ఇగో ఏందంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్కులు అయితే వచ్చినాయి కదా. వస్తే ఏందంటే అదే జీవితం అని అనుకోకుండ్రి. ఇంకా మీరు ముందు ముందు కూడా మీరు ఏందంటే చేసేటి కార్యక్రమాలు బాగుంటాయి. చేసేటి దునియా మీద బాగున్నాయి. ఎందుకంటే మనము అదే అదే అనుకొని గోల్ అనుకొని మీరు ఆడికే తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి అన్నది మీరు అనుకోవద్దు. ఇక మీరు చదివినరా లేరా, మీరు కష్టపడ్డారా లేదా అన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని అది మనకు ఏంటంటే చదివింది అన్నది మనకు కష్టపడ్డది మాత్రం ఓ రోజైతే వస్తూనే వస్తుంది. అందులో రాకున్నా కూడా మన వెలుగైతే ఓ రకంగానే ఉంటుంది. ఏంటంటే మనము ఎప్పుడు కూడా ఒక్క దాంట్లో మనం ఫెయిల్ అయినామని జీవితంలో మొత్తం ఫెయిల్ అయినామని అనుకోవద్దు. జీవితంలో వెలిగేది మస్తు ఉంటుంది. మనం ఏంటంటే ఒకళ్ళకి హెల్ప్ అయ్యేదే చూడాలి. మనము ఎవరికి కూడా హెల్ప్ చేసేదే చూడాలి. మనకు ఉపయోగపడేటట్టు చూడాలి. మనం కష్టపడేటట్టు చూడాలి. మనము ఏంటంటే మనం అది ఫలితం ఉన్నదా లేదా అని ఆలోచించుకోవాలి. ఫలితం ఉన్నే పని చేయండి, ఫలితం లేని పని చేయకుండ్రి. ఒకళ్ళకి ఉపయోగపడే పని చేయండి, ఉపయోగపడని పని చేయకుండ్రి. ఏ పని చేస్తారు ఏ పని చేయరు, మంచి పనా చెడ్డ పనా అది ఆలోచించుండ్రి. ఆలోచించి పక్క చేసేది చెయ్యండ్రి. ఎందుకంటే ఒక్క దాంట్లో ఫెయిల్ అయితే ఇంకో దాంట్లో పాస్ అవుతారు.
కంపల్సరీ. ఇంకో దాంట్లో కూడా ఫెయిల్ అయినా కూడా ఇంకా ముందు ఉంటుంది. మీరు ఓడిపోయినాళ్ళనే గెలుపు ఉంటుంది. ఎప్పుడు కూడా ఓడిపోతున్నామంటే మేము గెలుస్తున్నామని ఒక గుర్తు పెట్టుకోండి. ప్రతిదీ కూడా నేను అట్లా చెప్తున్నా. ఏంటంటే మీకు మోటివేట్ అయ్యో ఇంటర్మీడియట్ ఏంటంటే మార్కులు సరిగ్గా రాలేవు, ఇక జీవితమే అయిపోయింది ఇక అని అనుకోవద్దు. ఇంకా ముందు జీవితం మంచిగా ఉందని అనుకోండి. మంచిగా ఉంది అనుకొని చేసుకుంటూ పోండి. ఏది కూడా అప్పటికే డిసప్పాయింట్ మాత్రం కాకుండ్రి. ఇక ఇప్పుడైతే చేపల కూర, అప్పటి రోజులలో చేపల కూర మాత్రం వండిన ఏంటంటే అది ఆనియను కాల్చి ఆ రోజులలో పొయ్యిలేసి కాల్చి అది ఎట్లా చేస్తుంటామన్నది ఇట్లా ఈ రకంగా పులుసు పెట్టి ఈ రకంగా చేస్తుంటే నూనెకేస్తుడు ఓసారి ఉంటుంది, ఇక ఓసారి పులుసుకేస్తాము, అట్లా పులుసు మరిగేటట్టు వేస్తాము. ఇప్పుడు నేను నూనెకేసిన చేపలు అవి ఎట్లా అంటే ఓ టేస్ట్ ఓ లెవెల్ ఉంది మమ్మీ అని మా తేజ చెప్పింది, ఇక అనుష కూడా చెప్పింది. ఇక అట్లా ఆ రోజులలో అట్లా వండుతుంటే ఇక ఆ రోజులలో వండినట్టే అట్లా కొంచెము సూపుగా అండు మమ్మీ అంటే సూపుగా వండిన అది నచ్చింది అన్నారు. ఇక ఏంటంటే ఇట్లా వండుకునేది అప్పుడప్పుడు ఆ రకంగా చూడండి, ఈ రకంగా చూడండి, గ్రేవీగా చూడండి, అన్ని రకాలు చూస్తేనే ఒక్క రకం చేసుకోకుండ్రి, ఒక్క రకం మీ టేస్ట్ చేసుకోకుండ్రి. ఇక ప్రతిదీ కూడా మంచిగా ఉంది మమ్మీ అని చెప్తుంది మా అనుష కూడా దీన్ని. ఇక ఏంటంటే ఆమె ఇక చేతతోటి వండుకుంటుంది కదా, నేనండి నా తల్లి చేత అమృతం అంటారు. ఇక నేనైతే మా మన్మరాళ్ళతోటి నేను క్యారమ్ బోర్డ్ ఆడుతున్నా. అప్పుడప్పుడు చిన్న పిల్లని అయిపోతా, అట్లా ఆడతా. వాళ్ళతో ఆడితే అలా ఆనందపడతారు. ఏంటంటే అమ్మమ్మదే ఉంటుంది, నానమ్మదే ఉంటుంది. మనము ఏంటంటే తల్లిదే ఉంటుంది, ఎవరిదైనా పిన్నిదే ఉంటుంది. ఏ పొజిషన్ ఆ పొజిషనే ఉంటుంది. ఏది తక్కువ చేయొద్దు, ఎవరి రిలేషన్ వాళ్ళకే ఉంటుంది. ఇక వాళ్ళు షాప్కి పోతే మా అమ్మమ్మ ఇది కావాలి అది కావాలని వాళ్ళకి అవసరం ఉన్నాయి అడిగితే ఆమె ఏంటంటే నక్షత్రకి ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం. ఇక 2 రకాలు తీస్తే ఏ ఫ్లేవర్ ఇష్టం అని అంటే చాక్లెట్ ఫ్లేవర్ అమ్మమ్మ అని అన్నది. ఇక అన్నీ ఒక్కసారి తెచ్చుకుని ఎందుకని ఒక డబ్బా తీసేసి ఒక డబ్బా తీసుకొచ్చిన. మనం ఏదైనా కానీ ఒడిసినా కొద్ది తెచ్చుకోవాలి, స్టాకులు పెట్టుకోవద్దు. ఈ పిల్లలకు ఏది తింటారు ఏది తినరు అలా వాళ్ళకి ఇష్టమైనవి తీసుకోవాలి, మనకి ఇష్టమైనవి తీసుకోవద్దు. ఏంటంటే కొన్ని విషయాలల్లో పిల్లల విషయంలో అయినా ఏదంట్లో అయినా మన నిర్ణయాలు కాదు, వాళ్ళ నిర్ణయాలు కూడా మనం కొంచెం ఒప్పుకోవాలి. ప్రతిదీ కూడా ఇట్లుండాలి అట్లుండాలి అని మనం ఊకే వాళ్ళకు చెప్తుంటే అదే అలవాటు పడుతుంది. వాళ్ళు చెప్తేనే చేస్తామన్నట్టు ఉంటుంది. అట్లా కాదు, మనము వాళ్ళ మైండ్ సెట్టింగు వాళ్ళకు ఆలోచనలు వచ్చేటట్టు తయారు చేయండి. మీ మైండ్ సెట్టింగ్ తోటి వాళ్ళని తయారు చేయకూడదు ఎప్పుడు కూడా పిల్లలను. ఇక పిల్లలకి స్కూల్ బంద్ అయినాయి కాబట్టి ఇవన్నీ చెప్తున్నా, పిల్లల గురించి చెప్తున్నా. ఎందుకంటే అప్పటిదే చెప్తా. ఇక ఏది ఉడక మనకు ఏంటంటే వాళ్ళకి నచ్చినది ఎట్లా ఉండాలనుకుంటారు, ఏముండాలనుకుంటారు, వాళ్ళకి సంతోషంగా ఉండేది చూడుర్రి, వాళ్ళకి ముంగట నవ్వే చూడుండ్రి. ఊకే మూడవుట్ గుడుకుండకుండ్రి. ఇక ప్రతి తల్లిదండ్రి అయినా ప్రతి ఇంట్లో అయినా గొడవలు కనిపించద్దు, ఏది కనిపించద్దు, చిరాకు కనిపించద్దు. పిల్లలకు ఈ స్కూల్ బంద్ అయినాయి కదా, ఇదేంది ఇంట్లో ఉంటే ఇదేం తలకాయ నొప్పి అన్నట్టు ఉండద్దు. అలా ఆనందంగా ఉండేది ఉన్న దాంట్లో తృప్తి పడుండ్రి. ఎట్లా ఉండాలన్నది మీరు ఆలోచించుండ్రి. తండ్రి దిక్కు తల్లో దిక్కు బెదిరిస్తే కూడా వాళ్ళు బెదిరిపోతారు. పిల్లలకు అట్లా అలవాటు చేయకుండ్రి. అట్లా మంచిగా ఉండేది చూడుండ్రి, మంచిగానే వాళ్ళకు రిసీవ్ చేసుకోండి. ప్రతి పనిలో కూడా మంచిగానే ఆలోచించుర్రి. అది చిన్న పని చేస్తారా పెద్ద పని చేస్తారా ఏదైనా చెప్తే చేసిరనుకో గుడ్ అని చెప్పుర్రి. గుడ్ అని చెప్తే వాళ్ళు ఇంకా చేయగలుగుతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన పనికి మీరు వంకలు పెట్టుకుంటుంటున్నా అనుకో, నేను చేయపో మీరు ఎప్పుడు అట్లే అంటారు అని అంటారు. ఇక పిల్లలు అట్లా డిసప్పాయింట్ అయితే చేయకుండ్రి. చేస్తే మాత్రము వాళ్ళ పిల్లలు ఎప్పటికి ఎదుగుదల అన్నది రాదు. ఈ ముందుకు జాగరు, మనం వెనుకకు దొక్కుంటూనే పోతాం, మన మీ దగ్గరనే ఉంటుంది. అలా విషయాలు అలా ఏదన్నా ఊకే అలా ఎంబట పడితే కూడా వాళ్ళని వెనుకకు దొక్కినట్టే. వాళ్ళకు నిర్ణయం ఏది పాడవుతుందా అది ఖరాబ్ చేస్తుండ్రా అన్నది ఒకటి ఆలోచించుర్రి. అట్లా ఏదన్నా ఖరాబ్ చేస్తేనే ఇది ఖరాబ్ చేస్తున్నావు అని అడుగుండ్రి, అని ఇది ఖరాబ్ అయితే లేదా అని అడుగుండ్రి వాళ్ళని పిల్లలను. అట్లా కొంచెము ఏంటంటే ఇది ముట్టకు అది ముట్టకు అని మనం అన్నాం అనుకో, ఇక పిల్లలకు చిరాకు వస్తారు. అట్లా ఇక ప్రతిదీ కూడా చిన్నదో పెద్దదో అట్లా చిన్నగా అయినా కానీ ఆనందంగా కొనుక్కోవాలని వాళ్ళకు ఇక అట్లా తీసుకుపోయి కొనిచ్చినాం. ఏంటంటే వాళ్ళు సెలవులలో వస్తారు కదా, ఇక ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తారు. వాళ్ళు వస్తే వీళ్ళకు ఆనందంగా ఉండేదే చూస్తాను నేను ఎప్పుడైతే. ప్రతి ఇంట్లో కూడా అట్లా ఏంటంటే అమ్మమ్మలైనా ఎవరైనా ఎప్పుడో ఒక్కసారి వస్తారు కదా. ఎందుకంటే ఈ సెలవులు వచ్చినప్పుడు వచ్చినప్పుడు కొంచెం చిరాకు పడద్దు. కొంత ఏంటంటే ఎప్పుడు మనము ఉండేది వేరే ఉంటుంది, వాళ్ళకి వచ్చింది వేరే ఉంటుంది. మనతోటి ఉంటేనేమో మనం చెప్పవలసి వస్తుంది. వాళ్ళకి నిర్ణయించుకోవాలి. వాళ్ళకి ఫ్రీడమ్ అన్నది విడిచిపెట్టరు. వాళ్ళు ఎట్లా ఉండాలనుకుంటే అట్లా ఉంటారు. ఏంటంటే కొంచెం దింగని వేసే పిల్లలు ఉంటారు అనుకో, ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని చెప్పరు. కానీ ఇక వాళ్ళు ఏంటంటే పిల్లలు అంటే పిల్లలే.
పిల్లలన్నీ పిడుగులని ఎందుకంటారు? పిల్లలు అట్లుంటాయి. ఇక మా చేతి అయితే దెబ్బలు తగిలించుకుంటుంది, ఉరుకుతుంది, పడుతుంది. అది భయం అవుతుంది నాకు. ఏంటంటే మా చిన్న మన్మరాలు అట్లా చేస్తుంది. ఇక పెద్ద ఆమె జర పెద్దగా అయిపోయింది కదా, ఇక చిన్నోళ్ళని కనిపెట్టాలి. ప్రతిది కూడా మనం ఏం చేస్తుర్రు ఏందన్నది వాళ్ళు చేసే పనులు అట్లుంటాయి. ఇక వాళ్ళు కొంచెం శిల్పితనం ఉంటుంది, చిన్నతనంలో శిల్పితనం ఉంటుంది. ఇక ప్రతిది కూడా మనం వాళ్ళ గురించి ఆలోచించాలి, మనం ఇంట్లో ఆలోచించుకోవాలి. ఇక ఏంటంటే వాళ్ళు తినేది కూడా ఆలోచించాలి, ఎట్లా తింటారు ఏం తింటారు అని. ఇక మనం ఏంటంటే వాళ్ళకి బలవంతంగా పెడితే కూడా మంచిగా ఉండదు. వాళ్ళకి తినకుంటే కూడా తినకపోవాలి, తినరా అని అడగని కూడుకుంటారు కొంతమంది. తినాలని కూడా చెప్పాలి. ఎందుకంటే కొందరు పిల్లలేమో తింటారు, కొందరేమో తినరు. కొందరు ఎంత ఇబ్బంది చేస్తారంటే అంత ఇబ్బంది చేస్తారు ఫుడ్కు. ఇక తినక ఇబ్బంది చేస్తారు. కొందరేమో ఇక వాళ్ళకు తింటారు. వాళ్ళు ఏంటంటే బాడీ అట్లా ఉంటుంది. ఇక వాళ్ళని వాళ్ళు ఎట్లా తింటారు చూడు, వీళ్ళు ఎట్లా తింటారు చూడు అని మనం అనుడు తప్పు. ఓల కడుపుకు సంబంధించినట్టు వాళ్ళు తింటారు. ఇక ప్రతిది గుడక మనము ఇట్లా సామాన్ గుడక ఇక మా చిన్నమనమరాలు ఏం చేసింది, మాతోటి వచ్చింది కదా, వాళ్ళ మమ్మీ రాలేదు కదా, ఆమెకు ఐస్ క్రీమ్ కొన్నది, కరిగిపోతుంది అన్నా కానీ వదలలేదు. అట్లా ప్రేమలు ఉంటాయి. తల్లి ప్రేమ అంటే అట్లా చిన్నప్పుడు ఏర్పడుతుంది ప్రేమలు అన్నవి. ఇక కొందరు పిల్లలు ఆలోచించారు తల్లిదండ్రుల గురించి. ఇక నా చేతిలోకి వెళ్ళి ఎట్లా తీస్తుంది, ఎందుకంటే వాళ్ళ మమ్మీకి తీసుకుపోతా అని తీసింది. అట్లా అది ఏంటంటే కరిగిపోతుంది బిడ్డ వద్దు అని అన్నా కానీ వాళ్ళ మమ్మీకి పట్టుకొచ్చింది అట్లా. ఇక అట్లా తల్లి ప్రేమ అంటే అట్లుంటుంది. అది ఏంటంటే తల్లిదండ్రులు అట్లా ఉంటుంది. ఎవరి ఇది వాళ్ళకే కొట్టుకుంటుంది. మనం ఎంత చెప్పినా ఎంత చేసినా కూడా, మనం ఎంత ప్రేమ చూసించినా కానీ వాళ్ళ ప్రేమలు వాళ్ళకే ఉంటాయి. మన ప్రేమ మనకు కూడా చూస్తారు. అమ్మమ్మ అంటే చూస్తారు, నానమ్మ అంటే చూస్తారు. ఇక అట్లా వేరే ఉంటుంది. కానీ ఇక మనం చెప్పేదైతే ఇట్లా చెప్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ మాటలన్నీ నచ్చుతాయి అనుకుంటున్నా. మీకు కామెంట్ అయితే పెట్టుర్రి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చితే ఈ వీడియో నచ్చితే ఇక మీకు హెల్ప్ అవుతుంది అనుకోని నేను చెప్తా. ప్రతిది కూడా ఇది ప్రతి మూమెంట్ కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. మాట కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటా. మంచి మాటలు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఎందుకంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కావచ్చు, నాకు తక్కువ తెలిసినా కూడా నేను యూట్యూబ్ కాబట్టి నేను చెప్తున్నా. మీరు ఏదన్నా ఉంటే తప్పు ఉంటే క్షమించుర్రి, మాటల ద్వారా అయినా కానీ. ఇక నేను ఏంటంటే నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఇక నాకు నాకంటే ఎక్కువ మీకు తెలుస్తుంది కావచ్చు. ఇక తెలిసినా కూడా నేను చెప్పగలిగింది చెప్తున్నా. ఇక నాకు ఆ అనుభవం ఉన్నది చెప్తున్నా. అనుభవము అన్నది మన జీవితం జరిగిన కొద్దీ అనుభవాలు వస్తాయి. మనిషి ఏంటంటే జీవితం జరిగిన కొద్దీ ఒక్కొక్కరు ఏదైనా కానీ మాట్లాడినా చేసినా కూడా ఇక కొన్ని ఎటకారంగా మాట్లాడినాయి, కొన్ని మంచి మాటలు మాట్లాడినాయి, కొంచెం ఏంటంటే అర్థం చేసుకొని మాట్లాడినాయి. ఇవన్నీ కూడా మనకు అర్థమైనే ఉంటుంది కొంచెం ఏజ్ అయ్యి కూడా. ఇక ఏంటంటే ఇక అట్లాంటి వాళ్ళను మనము ఏం చెయ్యలేము. వాళ్ళు వెటకారంతో ఉంటారు, మంచి మాటలతో అయితే ఉండరు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండుర్రి. వాళ్ళను ఏంటంటే జోక్ తీసుకుంటారు, ఇంకోళ్ళు మాట్లాడిన జోక్ తీసుకుంటారు. వాళ్ళ కష్టాలు అన్నది కష్టం అంటారు, ఇంకోళ్ళ కష్టాలు మాత్రం కష్టం అనరు. ఇక అట్లా ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళను మనం ఏం చేయలేము. అర్థం చేసుకొని బతికే చూడుండ్రి. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మీకు టచ్ అవుతారనుకో, వాళ్ళతోటి డిలీట్ చెయ్యుండ్రి. మీరు ఏంటంటే బాధపడకుండ్రి. మీరు వాళ్ళతో బాధపడ్డారనుకో మీరే కోల్పోతారు. మీరు ఏంటంటే వీళ్ళు ఇట్లా అన్నారు అలా అట్లా అన్నారని మన మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. ఎప్పుడు కూడా మనం మంచా చెడ అన్నది ఒకటి ఆలోచించి చెడ మంచా మీరు ఆలోచించారనుకో మీరు మంచిగానే ఉంటుంది. ఇక జరిగిపోయిన విషయాలు మాత్రం గుర్తుకు తెచ్చుకొని బాధపడద్దు. జరగబోయేది ఏంది, ఇప్పుడు చేసేది ఏంది, ఇప్పుడు మనము ఈ మూమెంట్ ఏంది, ఏం చేద్దాం, ఎవరు ఎట్లా మాట్లాడుతుండ్రు అన్నది మనం ఇట్లా ఆలోచించుకోవాలి. ఇక అటువంటి వాళ్ళకు టచ్ కాకుండ్రి, టచ్గా అయ్యి బాధలు పడకుండ్రి. ఇక అటువంటి వాళ్ళు మనకు టచ్ అయితేనే ఉంటారు, మనకు బాధ పెడితేనే ఉంటారు. మన మాట అన్నది పట్టించుకోరు. అలా మాటనే గెలవాలని చూస్తారు, అలా మాటనే కరెక్ట్ అంటారు. ఇక ఇంకోళ్ళ మాటలు మాత్రము కరెక్ట్ అనే లెక్కలు ఉండయి. బాగా మందిని చూస్తున్నాయి ఇట్లాంటి మనుషులను. ఏంటంటే కొందరు ఇట్లాంటి మనుషులను చూస్తుంటే ఇక ఇది మనుషులేనా, వీళ్ళు జీవితం అన్నది అనుభవం ఉన్నదా లేదా, ఇట్లా మీరు ఏంటంటే భూమి మీదకి వచ్చిన దానికి ఎప్పటికి బతకగలుగుతానికి వచ్చిరా, ఇట్లా ఎందుకు బాధిస్తుండ్రు అన్నది ఒకటి అనిపిస్తుంది. ఇక వాళ్ళది ఆ జీన్స్ అట్లా ఉంటుంది. మనం ఏం చేయలేము. మనం చెప్పింది వినరు, వాళ్ళు చెప్పింది మనం వినాలి. వాళ్ళు చెప్పింది మనం వినాలంటే మనం ఎందుకు వింటాం, మనం వినం. మన మాట వింటేనే వాళ్ళ మాట వినాలి ఎప్పుడు కూడక.
ఇక వాళ్ళు అట్లుంటారు. ఇది కాదు అది కాదు అంటే మన మాట పట్టించుకోరు. వాళ్ళ మాటని నడవాలి, వాళ్ళ మాటనే వినాలి, వాళ్ళ మాటనే ఇది చేయాలి అంటే మాత్రం అది వాళ్ళని డిలేట్ అయితే చెయ్యండ్రి, పక్కకు జరుగుండ్రి, వాళ్ళకి ఏం మా రెస్పాన్స్ కాకుండ్రి. ఆమె అంతే అనుకొని పక్కకు జరిగి పక్కకు ఉండుర్రి, ఆయన అంతే అనుకొని పక్కకు జరుగుండ్రి, పక్కకు ఉండుర్రి. ఎందుకంటే వాళ్ళకు ఏం రెస్పాన్స్ కాకపోతే వాళ్ళే సైలెంట్ అవుతారు. మనం అసలు వాళ్ళతో మాట్లాడకపోతేనే బేపిక్కరు, మనం సంతోషంగా ఉండగలుగుతాం. అసలు మాటలతో అటువంటి మనుషులతో మాట్లాడి మన మాట ఖరాబ్ చేసుకొని, మన విలువ ఖరాబ్ చేసుకొని, మనకొక మైండ్ ఖరాబ్ చేసుకొని, ఇవన్నీ ఖరాబ్ చేసుకొని వాళ్ళతో టచ్ అవ్వడం అవసరమా? ఇగో ఇట్లా పిల్లలకు మోటివేట్గానే అయితే ఇట్లా బాక్సింగ్ అయినా, స్విమ్మింగ్ పూల్కైనా, కరాటకైనా, ఏదంట్లా వాలీబాల్కైనా ఏదనుకో దానికి పంపిండ్రి. ఒక గంటనో 2 గంటలో ఎక్సర్సైజ్ అవుతుంది వాళ్ళకు. ఏంటంటే ఈ ఎండాకాలము ఖాళీగా ఉండి వాళ్ళకు ఇంట్లోనే ఉండే వరకు ఫోన్లు చూస్తారు. వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు మైండ్ అన్నది సెట్టింగ్ వేరే అవుతుంది. మళ్ళీ స్కూల్ టైం వరకు వాళ్ళు ఫాస్ట్గా ఉండరు, మొద్దయిపోతారు. ఇక ఏంటంటే కాలేజీ అయినా స్కూల్ అయినా ఇక ఏంటంటే మేము ఫెయిల్ అయినాం, పాస్ అయినాం, ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టుర్రు. ఇప్పుడు జీవితం మళ్ళీ ఏం గెలవాలి, ఏం చెయ్యాలి, ఇప్పుడు జరిగిపోయింది అనుకొని ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు ఓడిపోయినరంటే ఇప్పుడు మీరు మార్కులు రాలేవు, మీరు ఫెయిల్ అయినరంటే మళ్ళీ సక్సెస్ ఉన్నదని గుర్తుపెట్టుకోండి. సక్సెస్ఫుల్ మీరు. ఎందుకంటే ఒకసారి ఓడిపోతేనే ఒకసారి గెలుస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఏంటంటే ఇది వీడియో అన్నది మొత్తం నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్. ఇక ఏంటంటే ఇది అట్లా కొడుతుంది చూడు, అది ఎంత బాగా కొడుతుండ్రు, అది ఎంత ఎక్సర్సైజ్, ఎంత మంచిది చిన్న చిన్న